మంచును తేమగా ఉపయోగించుకొని శీతాకాలంలో అధిక దిగుబడినిచ్చే పప్పుధాన్యం శనగ. ఉమ్మడి రాష్ట్రాల్లో రబీ పంటగా శనగ సాగు దాదాపు 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుంది. చల్లని వాతావరణంలో మంచి పెరుగుదలను కనబరిచే ఈ పంటను చాలా చోట్ల విత్తారు. ఆలస్యమైన ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే చీడపీడల నివారణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సస్యరక్షణ చర్యల్ని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. రబీ కాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్య పంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉండే నల్లరేగడి భూముల్లో రబీ పంటగా మంచును ఉపయోగించుకుని పెరగగల పంట ఇది. శనగ విత్తుకోవడానికి అక్టోబర్ నుండి నవంబర్ 15 వరకు అనుకూలం. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్లో 4 నుండి 5 లక్షల హెక్టార్లలో సాగుతుండగా తెలంగాణలో మాత్రం 1,20,000 హెక్టార్లలోనే సాగవుతుంది. అయితే ఇప్పటికే వేసిన రైతులు, ప్రస్తుతం వేస్తున్న రైతులు చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా తెగుళ్లు, పురుగులు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేస్తాయని, వాటి నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రాజశేఖర్. ప్రస్తుతం రైతులు రబీ పంటగా శనగను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉంటారు. మరి ఈ శనగ పంట అనేది అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ 15 వరకు రైతులు వేస్తూ ఉంటారు. అయితే ఇంకా వారం రోజులు సమయం ఉంది కాబట్టి నవంబర్ 15 వరకు శనగ పంటను రైతులు విత్తుకున్నట్లయితే మరి అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు విత్తుకునే ముందు ముఖ్యంగా అంటే ఈ శనగలో చాలా వరకు ఎండు తెగులు సమస్య వల్ల సుమారుగా 10 నుంచి 20% వరకు ప్రతి సంవత్సరం నష్టపోతూ ఉన్నారు. ఎండు తెగులు రాకుండా మరి విత్తనం వేసేటప్పుడు కానీ లేదా దున్నినాక కానీ ముఖ్యంగా నీటి తడి పెట్టినప్పుడు ఈ 100 కిలోల పశువుల ఎరువుతో పాటు 2 కిలోల ట్రైకోడర్మా విరిడిని మరి 2-3 రోజులు అభివృద్ధి చెందించుకొని మరి చేనులో చల్లుకోవాలి. అదేవిధంగా విత్తనం వేసేటప్పుడు కేజీ విత్తనానికి 10 గ్రాములు ట్రైకోడర్మా విరిడిని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ఈ 2 పద్ధతుల ద్వారా సమర్థవంతంగా ఈ యొక్క ఎండు తెగుల్ని శనగలో నివారించుకోవచ్చు. మరి ఇకపోతే విత్తన శుద్ధిగా ముఖ్యంగా రసాయనిక మందులైనటువంటి ఈ యొక్క కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందుని 1.5 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఎండు తెగుల్ని, వేరుకుళ్ళుని కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే అక్కడక్కడ గత సంవత్సరము ఈ వేరు పురుగు సమస్య గమనించడం జరిగింది. మరి వాటి నివారణ కూడా శనగలో ఈ యొక్క క్లోరోపైరిపాస్ అనే మందుని 6.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే వేరు పురుగును కూడా నివారించుకోవచ్చు. ఇకపోతే రసం పీల్చే పురుగులు బెడద ఉన్నా కూడా ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ అనే మందు 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క శనగలో వచ్చే రసం పీల్చే పురుగులను కూడా నివారించుకోవచ్చు. అదేవిధంగా మరి ఇంకా కార్బాక్సిన్ థైరమే కాకుండా విత్తన శుద్ధిగా టెబుకొనజోల్ ప్లస్ ఫ్లోక్లోరస్ అనే మందు కేజీ విత్తనానికి 1.5 మిల్లీలీటరు కలుపుకొని విత్తుకున్నట్లయితే ఈ యొక్క శనగలో ఆశించే ఎండు తెగులు, వేరుకుళ్ళును కూడా నివారించుకోవచ్చు. ఈ విధంగా మరి విత్తనం వేసే ముందు అదేవిధంగా విత్తనం వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే కొంత అక్టోబర్ చివరి వారంలో వేసిన రైతులు మరి సుమారుగా ప్రస్తుతము శనగ పంట 10-15 రోజుల దశలో ఉంది. మరి అక్కడ కూడా ఈ యొక్క కొంత ఎండిపోవడము, తెల్లని వేర్ల దగ్గర బూజు కనబడడం అనేది జరుగుతూ ఉంది. ఆ ఎండు తెగులు నివారణకి మరి ముఖ్యంగా ఈ యొక్క టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్టోబిన్ నేటివ్ రూపంలో మార్కెట్లో దొరుకుతుంది. అది 0.6 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మరి మొక్క మొదట్లో పిచికారీ చేసేటట్లు చేయాలి. మరి ఇదే కాకుండా కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసినా కూడా ఈ యొక్క ఎండు తెగుల్ని శనగలో నివారించుకోవచ్చు. ఇకపోతే మరి ఇంకా 10-15 రోజుల కాలంలో ఆకుమచ్చ తెగులు, ఆస్కోగైటాప్లైట్ అనే ఆకుమచ్చ తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. అవి గోధుమ రంగులో కనబడతాయి. సో వాటి ద్వారా కూడా ఈ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా గోధుమ రంగు మచ్చలు
కనబడినట్లయితే శనగలో ఈ యొక్క క్యాప్టాన్ ప్లస్ హెగ్జాకొనజోల్ అనే మందు తాకత్ రూపంలో దొరుకుతుంది. అది కూడా 1.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని కూడా నివారించుకోవచ్చు. పంట 15 నుంచి 30 రోజుల దశలో ఆశించే చీడపీడలకు తగు జాగ్రత్తలు మరి వాటికి సంబంధించిన నివారణ చర్యలు చేపట్టినట్లయితే మరి శనగ పంట మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది.